హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కూడా నన్ను కామెంట్ రూపంలో అడిగింది ఏంటి అంటే, సార్ హార్డ్వేర్ బిజినెస్ అనేది చాలా ప్రాఫిట్స్ వస్తాయి అంటున్నారు సార్, అది ఎలా స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏముండాలి అని చాలా మంది అడగడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరి గురించి ఈ వీడియో అనేది చాలా క్లియర్గా చెప్తాను. కాకపోతే ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ప్రాపర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ బిజినెస్ చెప్పబోయే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా రకాల బిజినెస్ ఐడియాస్ కానీ, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ కానీ, నో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ కానీ చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ హార్డ్వేర్ షాప్ అనేది పెట్టడానికి ముందుగా మనకి లైసెన్సులు చూద్దాం ఫ్రెండ్స్. ఏ లైసెన్సులు కావాలి అంటే షార్ట్ గా GST లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. దానివల్ల మీకే బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత బిజినెస్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా కావాలి. లోకల్ మున్సిపల్ అథారిటీస్ నుంచి పర్మిషన్ సర్టిఫికేట్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేట్ గురించి మీకు అంతగా ఐడియా లేకపోతే దగ్గరలో ఏదైనా సరే చార్టర్డ్ అకౌంట్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ అడిగినా సరే మీకు చెప్తారు ఎలా అప్లై చేయాలి, లేకపోతే వాళ్ళే అప్లై చేసి మీకు ఇస్తారు. ఇకపోతే సెకండ్ది, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి అసలు ఈ హార్డ్వేర్ బిజినెస్ చేయాలి అంటే, ఈ బిజినెస్ ని మనం 25,000తోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మీరు బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకునే కొద్దీ మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా అదే విధంగా పెరుగుతుంది అనమాట. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, కొంతమంది దగ్గర అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఎక్కువ ప్రాఫిటబుల్ వచ్చేది ఏంటంటే ఈ హార్డ్వేర్ బిజినెస్ లోనే. అలాగే మరొక మంచి ఐడియా ఏంటంటే, ఈ బిజినెస్ కాన్సెప్ట్ లో మీకు పర్చేజ్ ఆన్ క్రెడిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటిది అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డబ్బులు లేవు. ఏం చేయాలి అంటే, నేను కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసుకొని, లేకపోతే కంపెనీ వాళ్ళకి నేను ట్రస్ట్ అనేది ఒకటి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షలు సరుకు తీసుకుంటాను. అది కూడా క్రెడిట్ మీద. నేను ఒక 40% సేల్ చేశాను అనుకోండి, ఆ సేల్ చేసిన తర్వాత నేను రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి కట్టే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి చూసుకునే ముందు, ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి మెయిన్ గా అంటే కనుక, ఏవైనా సరే డెవలప్డ్ సిటీస్ లో కానీ, టౌన్స్ లో కానీ ఈ బిజినెస్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు పల్లెటూరులో కానీ, లేకపోతే రూరల్ ఏరియాలో కానీ అంతగా క్లిక్ అయ్యే ఛాన్స్ లేదనమాట. సో మీరు మంచి లొకేషన్ అనేది చూసుకోవడం మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనకి మెయిన్ గా కావాలి. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీరు ఈ బిజినెస్ ముందే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి వర్కర్స్ అంటే తాపి పని వాళ్ళు కానీ, ప్లంబర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రిషియన్స్, పెయింటర్స్, ఇలా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళందరి దగ్గర కూడా మీరు విజిటింగ్ కార్డ్స్ తీసుకోండి. అలాగే వీళ్ళతోని మీరు కమిషన్ కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు 100 రకాల ఐటమ్స్ అనేవి మీ షాప్ లో పెడతారు ఈ హార్డ్వేర్ బిజినెస్ లోనే. సో మన ఇంటికి సంబంధించినటువంటి ప్లంబింగ్ కి మెటీరియల్ కి మీ దగ్గర వస్తారు, పెయింటింగ్స్ కి వస్తారు, ప్లైవుడ్స్ కి వస్తారు, ఇలా చాలా రకాల కస్టమర్స్ కూడా మీ దగ్గరకు వస్తారు. కాబట్టి మీకు మంచి కమిషన్స్ అనేవి మీ ప్రాఫిట్ తో పాటు వీళ్ళతో మాట్లాడుకుంటే మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్. అవి ఎలా వస్తాయి అంటే, ఒక పెయింటర్ తో మీరు డీల్ కుదుర్చుకున్నారు అంటే, నాకు ఒక 10% మీకు వచ్చే బిజినెస్ లో నాకు ప్రాఫిట్ ఇవ్వు, నేను కస్టమర్ని నీకు ఇస్తాను అని. సో మీ దగ్గర కస్టమర్ కూడా అలాగే వస్తారు, సార్ నాకు పెయింటర్స్ ఎవరో తెలియదు, అగ్రిమెంట్ ఏదో మీతో పెట్టేసుకుంటాను అని. వెంటనే మీరు ఆ పెయింటర్కి కాల్ చేస్తారు, పెయింటర్ వస్తారు, అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఆ అగ్రిమెంట్ అమౌంట్లో మీకు 10% పెయింటర్ ఇవ్వాలి. ఈ విధంగా ఒక్కొక్క బిజినెస్, ప్లంబింగ్ వాళ్ళు ఒక కమిషన్, పెయింటర్స్ ఒక కమిషన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడానికి ఒక కమిషన్, ఐరన్ మెటీరియల్ వాళ్ళతో ఒక కమిషన్, అలా మీ ఇష్టం అనమాట. మరి ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి షాప్ పెట్టిన తర్వాత అంటే, చూడండి మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడతాము. సో మార్కెటింగ్ దగ్గర మీకు ఒక 20,000 పోతే పోనే అనుకునే విధంగా మీ మైండ్ సెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బిజినెస్ పెట్టినప్పుడు ఫస్ట్ 1 మంత్ మార్కెటింగ్ మీదే ఫోకస్ చేయండి. అంటే మీ షాప్ అనేది ఒక 10 మందికి ఎలా తెలియాలి అంటే కనుక, పాంప్లెట్స్ ఇవ్వండి, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్ వాటిలో పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేయండి. అలాగే లోకల్ అనౌన్స్మెంట్ మైకులతో చేస్తారు కదా, అవి కూడా చేయండి. కాకపోతే మీకు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అంటే, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయించారనుకోండి, కేవలం ఇంతే యాడ్ మీకు వేలల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది నేను అంతగా ప్రిఫర్ చేయను. అలాగే ఇప్పుడు బ్రాండ్ గురించి, మీరు అమ్మే బ్రాండ్ గురించి మీరు తెలుసుకోండి ముందుగా. ఏ బ్రాండ్ వెళ్తుంది మార్కెట్లో మంచిగా అనేది తెలుసుకొని దాన్ని పర్చేస్ చేయడం మంచిది. అలాగే పెయింట్స్ లో ఏ బ్రాండ్స్ వెళ్తున్నాయి, PVC పైప్స్ లో ఏ బ్రాండ్స్ వెళ్తున్నాయి, ప్లంబింగ్ లో ఏ బ్రాండ్స్ వెళ్తున్నాయి, ప్రతిదీ కూడా వర్కర్స్ ని అడిగితే వాళ్ళే చెప్తారు పర్టికులర్ బ్రాండ్ గురించి. మీరు మంచి బ్రాండ్ నే ఎప్పుడు కూడా కస్టమర్ కి ప్రిఫర్ చేయండి. అది ఎక్కువ కాస్ట్ అయినా సరే ఆ కాస్ట్ గురించి, ఆ బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని మనకి తక్కువలో వచ్చింది లో క్వాలిటీ మెటీరియల్ గనక ఒకసారి కస్టమర్ కి ఇచ్చి మనం మోసం చేసినట్లయితే, కస్టమర్ మళ్ళీ సెకండ్ టైం మన షాప్ కాస్ట్ కూడా చూడడం ఫ్రెండ్స్. అదే విధంగా మనకి
మనకి మార్జిన్ తక్కువైనా సరే ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ కనుక కస్టమర్కి ఇస్తే ఆ కస్టమరే మన షాప్కి 10 సార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 10 మందిని కూడా తీసుకొస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ మీలో చాలా మంది కూడా చూసే ఉంటారు ఫ్రెండ్స్. మనకి ఒక చీప్ మెటీరియల్ కనుక అంటగడితే మనం ఆ షాప్ వాడిని ఎంత తిట్టుకుంటాము. అలాగే మనం కస్టమర్కి ఒక మంచి బ్రాండ్ ఇచ్చామనుకోండి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది కస్టమరే చేస్తాడు. అలాగే ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ బాగుంది, అలాగే హోమ్ ఇనాగ్రేషన్కి పిలుస్తారు. అందరూ కూడా ఏమంటారు, అబ్బా మీ బిల్డింగ్ చాలా బాగుందండి, మెటీరియల్ ఎక్కడ కొన్నారు అని. వెంటనే ఏం చెప్తాడు, మీరు ఇచ్చినటువంటి షాప్ నేమే చెప్తాడు. అలాగే ఈ హార్డ్వేర్ బిజినెస్లో ఎలాంటివి పెట్టాలంటే కనుక పెయింట్స్, ప్లంబింగ్ వర్క్, ప్లైవుడ్స్, పీవీసీ పైప్స్, అలాగే ఐరన్ అండ్ స్టీల్ మెటీరియల్, సిమెంట్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఎలక్ట్రిక్ మెటీరియల్, అలాగే మనకి పైప్స్కి సంబంధించినటువంటి నట్స్, బోల్ట్స్, వైట్ సిమెంట్, షీట్స్, బాత్రూమ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్, టైల్స్, ఇవన్నీ కూడా మన షాప్లో పెట్టుకొని మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హార్డ్వేర్ బిజినెస్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా 40% అండ్ అబోవ్ ప్రాఫిట్సే మీకు వస్తాయి. వీటితో పాటు మీరు టూల్స్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే డ్రిల్లింగ్ మెషిన్స్ కానీ లేకపోతే మెకానికల్ టూల్స్ కానీ రెంచ్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఇంకా మంచి బిజినెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. అలాగే ఇంత ప్రాఫిట్ వస్తుంది కానీ డైరెక్ట్గా దిగిపోకండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో. ఎందుకంటే దీనికి మీకు ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి కొన్ని నట్స్లోని లేకపోతే స్క్రూస్లోని 22 గేజు, 30 గేజు, 40 గేజు ఇలాంటి గేజులు అన్నీ ఉంటాయి అన్నమాట. అవేంటో మనకు తెలియాలి. అలాగే నట్లు చూసుకున్నట్లయితే ఏది మేకులు, వాటిలో కూడా గేజులు ఉంటాయి. అలాగే కొన్ని పైప్స్ చూసుకున్నట్లయితే 20 సైజు, 30 సైజు, 40 సైజు అలాంటివి ఉంటాయి. టూల్స్లో కూడా దానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ అనేది మనకు తెలియాలి. గ్రైండింగ్ టూల్ అని, లేకపోతే కటింగ్ టూలు, మెషిన్ టూలు, డ్రిల్లింగ్ టూలు, లేకపోతే ఆ సైజు బ్లేడ్ ఇవ్వండి, ఈ సైజు బ్లేడ్ ఇవ్వండి అని నానా రకాలుగా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ తెలియాలంటే మనకి హార్డ్వేర్ బిజినెస్ గురించి కంప్లీట్గా స్టడీ చేయాలి. అలాగే వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ పొందేలాగా మనం మాట్లాడాలి. మీరు ఈ షాపు పెట్టాలని లేట్ అయినా సరే పర్వాలేదు, ముందుగా నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు పెట్టండి. ఎందుకంటే మీరు ఒక 4 కస్టమర్లతో మాట్లాడతారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడితే మీకు మంచి బిజినెస్ అనేది వస్తుంది. డౌట్ఫుల్గా మాట్లాడితే బిజినెస్ అనేది రాకుండా పోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక 2-3 మంత్స్ డిఫికల్ట్గా ఉంటుంది. ఒక 4th మంత్ నుంచి మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతారు కాబట్టి మీ బిజినెస్లో కొంచెం ఫాస్ట్నెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్ అయినా సరే మీరు స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర విజిటింగ్ కార్డు పెట్టుకోండి, ఫోన్ నెంబర్స్ పెట్టుకోండి, ఈమెయిల్స్ పెట్టుకోండి. తర్వాత వీలైతే కనుక కస్టమర్ పర్చేస్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ అనేది ఇవ్వండి. దీని ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది 100% ఫీల్ అవుతాడనమాట, చాలా సాటిస్ఫాక్షన్గా. వీలైతే కనుక ఒక 1-2 నెలల తర్వాత మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి, సార్ ఎలా ఉన్నారు, మా దగ్గర పర్చేస్ చేసినందుకు మీరు సాటిస్ఫై అయ్యారా లేదా, లేకపోతే మేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ కస్టమర్ ఇంకో 10 మందికి చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఈ హార్డ్వేర్ బిజినెస్ పెట్టాలంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి హోల్సేల్లో తీసుకోవడానికి అంటే, నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. మన విజయవాడలో అయితే బందర్ రోడ్ ఉంది, ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది, గవర్నర్ పేట ఉంది, ఇలా చాలా ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో మనం చూసినట్లయితే కుక్కట్పల్లి, ఖైరతాబాద్, రాణిగంజ్ ఇలాంటి ఏరియాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక బెంగళూరులో చూసినట్లయితే కేఆర్ రోడ్ అని ఉంటుంది. చెన్నైలో అయితే ప్యారిస్ కార్నర్ అని బీచ్ స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా చీప్గా మీకు హార్డ్వేర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఏవైనా సరే హోల్సేల్లో కొనే ముందు వీలైతే ఆ కంపెనీ వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడండి. ఇలా షాప్ పెడుతున్నామండి, ఇంత హోల్సేల్కి ఇంత కమిషన్ ఇవ్వండి, తర్వాత ఏమైనా సరే అడిషనల్ డిస్కౌంట్ ఇవ్వండి, అలాంటివన్నీ కంప్లీట్గా చర్చించుకున్న తర్వాత మీరు ఒక 2-3 షాపులు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి. ఒకే షాప్ నుంచి డైరెక్ట్గా ఎప్పుడు కూడా పర్చేస్ చేసుకోకూడదు, మనం ఏది ఎంక్వైరీ చేసుకోకుండా. సో చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ హార్డ్వేర్ బిజినెస్లో మీ దగ్గర ఒక 5 lakhsతో కనుక బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీకు 30% చేసుకున్నా సరే 1,50,000 ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే 25,000తో స్టార్ట్ చేసినా సరే మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రాబోయే వీడియో సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ సెట్ మంత్ర.